విక్టరీ వెంకటేష్ తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సొంత టాలెంట్‌తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో. అయితే తన భార్య నీరజారెడ్డి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వెంకటేష్ గారు ఎక్కువగా పిల్లలతో పాటు తన భార్య గురించి కూడా ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు లేవు. అంతేకాదు ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా లేదు. అయితే ఆమె భార్య కోసం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వెంకటేష్ గారి భార్య పేరు నీరజారెడ్డి. వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లి. తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి. వీరిది జమీందారీ కుటుంబం. వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. నీరజారెడ్డి అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గర ఉన్న వరాహపట్నం. వీరిది కూడా సంపన్న కుటుంబమే. చదువుకున్న రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి గడిపేవారట నీరజారెడ్డి గారు. ప్రాథమిక విద్యాభ్యాసం మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ హై స్కూల్లో జరిగింది. అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్న ఆమె అనంతరం మదనపల్లిలోని వీటీ కాలేజీలో చదువుకున్నారు. ఆపై విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేశారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని రామానాయుడు గారు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డి గారికి చెప్పారట. దీంతో నీరజారెడ్డి కుటుంబం కోసం నాగిరెడ్డి గారు రామానాయుడు గారికి చెప్పారు. నాగిరెడ్డి గారి సూచన మేరకు ముందుగా రామానాయుడు గారు మదనపల్లి వెళ్ళి నీరజారెడ్డిని చూసి వచ్చారట. ఆయనకు వారి కుటుంబము, అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ని పిలిపించి చూపించారు. ఆయనకు కూడా నచ్చడంతో 1989లో వెంకటేష్, నీరజారెడ్డి గారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిజానికి వెంకటేష్ది కులాంతర వివాహం కాదు. నీరజ పేరు చివరన రెడ్డి ఉన్నప్పటికీ ఆమెది రెడ్డి సామాజిక వర్గం కాదు. వాళ్ళది కమ్మ సామాజిక వర్గమే. రాయలసీమలోని మదనపల్లి పరిసర ప్రాంతంలో ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా సరే చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట. ఆ ఊరి కొండపై రెడ్డమ్మ అనే దేవత కొలువై ఉండడంతో అక్కడి వారంతా ఆ పేరు చివరన రెడ్డి అని తగిలించుకుంటారట. ఇక నీరజ గారి మేనమామ బీజేపీ నేత అయిన కామినేని శ్రీనివాసరావు గారు. ఈయన 2014లో బీజేపీ తరపున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ ఎన్నికల సమయంలో నీరజారెడ్డి గారు తన మామయ్య తరపున ప్రచారం కూడా చేశారట. వెంకటేష్ గారు, నీరజారెడ్డి దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఆశ్రిత్ రెడ్డి, ఐవాహిని, భావన, అర్జున్. వీరిని కూడా మీడియాకు, సినీ ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు వెంకటేష్ గారు. నీరజారెడ్డి గారు ఎప్పుడూ తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయమైన సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్ గారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజారెడ్డి గారి స్పెషాలిటీ. ఇప్పటికీ 4 పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటారు. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకమని చెప్పాలి. అలా పెద్దింటి కోడలైన ఒక సామాన్యురాలుగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు నీరజారెడ్డి గారు. ఇక వెంకటేష్ గారు నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేనే లేవని చెప్పాలి.